ఇప్పుడు మనం 11వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం కలకత్తా వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడబోతుందండి. ఎవరిది ఓటముందో ఎవరిది గెలుపు ఉందో క్రీడాభిమానుల కోరిక మూలంగా గవ్వల శాస్త్రం వేసి చూద్దామండి. గవ్వలు మాత్రం పడ్డాయండి, కరెక్ట్గా 7 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా మాత్రం కలకత్తా తరపు నుంచి మాత్రం చాలా వరకు ఓపెనర్లు కూడా రాణించే అవకాశం ఉందండి. దుర్భేద్యమైన బ్యాటింగ్ పరంగా, అలాగే బౌలింగ్ పరంగా, అలాగే కలకత్తా తరపు నుంచి చూడాలంటే ఓపెనర్లు కూడా మాత్రం చాలా వరకు కీలకంగా ఉన్నారండి. అలాగే మాత్రం ఆల్రౌండర్లు కూడా కీలకంగా ఉన్నారండి. బౌలర్లు కూడా చాలా కీలకంగా ఉన్నారండి. ఈ మ్యాచ్లో మాత్రం చాలా వరకు బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా రాణించే అవకాశం ఉంది కలకత్తా టీం. ఎంఐ టీం హార్దిక్ పాండ్యా సారథ్యంలో చాలా వరకు మాత్రం రాణించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ ఆట తీరు పరంగా, అలాగే బూమ్రా ఆట తీరు పరంగా కీలకంగా రాణించే అవకాశం ఉందండి. ముఖ్యంగా మాత్రం ఈ మ్యాచ్లో మాత్రం హోరాహోరీగా సాగే అవకాశం ఉందండి. కానీ మాత్రం బ్యాటింగ్ పరంగా, బౌలర్ పరంగా అటు కలకత్తా వారైనా సరే మాత్రం రాణించే అవకాశం ఉంది. ఇటు ముంబై వారు కూడా మాత్రం బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా రాణించే అవకాశం ఉంది. పవర్ ప్లే అలాగే టాస్ కీలకంగా మారే అవకాశం ఉంది. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం ఎక్కువ శాతం గెలిచే అవకాశం మాత్రం ముంబై టీం గెలిచే అవకాశం ఉన్నదండి. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై టీం గెలిచే అవకాశం ఉన్నదండి. ఈ మ్యాచ్ని క్రీడా స్ఫూర్తిలో చూడండి, అని మాత్రం సీరియస్గా తీసుకోకండి. ఇది నా మనవండి.